A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about biological science concept that is about the female reproductive system, and along with that female reproductive system, we are also going to cover one of the important and very useful topic that is about the menstrual cycle. ఓకే సో ఈ రెండింటికి కూడా చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనేది ఉంటుందండి. సో menstrual cycle is the process that is interrelated to the concept of female reproductive system. అసలు ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు అందులో ఏం జరుగుతుంది, అండ్ హౌ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంటర్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ menstrual cycle. So generally it is the concept that is especially related to the females, okay, but it is a part of our academics, so we should learn practically and you have to learn in a free manner and free environment. Okay, so without wasting time, let us start our session. So our topic, we are going to discuss about the female reproductive system and the concept that is related to the menstrual cycle. అసలు menstrual cycle అంటే ఏంటి and what is the meaning of female reproductive system, అసలు ఏం జరుగుతుంది. So first of all, before going to enter the concept, we need to know first of all some basic terms. So this is a concept that is related to especially females కాబట్టి సో ఇక్కడ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీమేల్ బాడీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కుడ్ లుక్ అట్ ద డయాగ్రామ్ హియర్, ద ఫస్ట్ బాక్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంట్రడక్షన్. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి మెన్స్ట్రువల్ సైకిల్కి అసలు ఎలా రిలేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద బేసిక్ కాన్సెప్ట్ దట్ ఈస్ every female body, it will be having a near to hips below the abdomen. So if you could observe here, there will be one box. ఈ బాక్స్ మీనింగ్ ఏంటంటే ఫీమేల్ బాడీలో నియర్ టు హిప్స్. హిప్స్ అంటే ఏంటంటే మనకి ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పిర్రలు అంటూ ఉంటాం, అవునా కదా. సో ఎవ్రీ ఫీమేల్ బాడీ నియర్ టు హిప్స్ జస్ట్ బిలో టు అబ్డామిన్. అబ్డామిన్ అంటే మనకి ఈ ఫ్రంట్ పోర్షన్, ఈ అబ్డామిన్కి డౌన్ హిప్స్ దగ్గర ఉన్నటువంటి బాడీలో మనకి ఏముంటాయంటే ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్. ఓకే, ఓవరీస్ అన్నవి మనకి ఫీమేల్ బాడీలో ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్. పెయిర్ ఆఫ్ ఓవరీస్ అంటే పెయిర్ అంటే రెండు. ఓకే, ఆ రెండు ఏంటి, వాటిని ఏమంటాం మనం, ఓవరీస్ అంటాం. ఏమంటాం దాన్ని మనం, ఓవరీస్. ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అన్నవి మనకి ఈ ఏరియాలో ప్రజెంట్ అవుతాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఏం ప్రజెంట్ అవుతాయి, ఫీమేల్ బాడీలో ఏ పెయిర్ ఆఫ్ ovaries will be present in the region that is nearer to hips just below the abdomen. Abdomen కి డౌన్ లోను హిప్స్ ఉన్నటువంటి రీజన్ కి సరౌండింగ్ లో ఎవ్రీ ఫీమేల్ బాడీ దే విల్ బి హ్యావింగ్ ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్. ఓకే, పెయిర్ ఆఫ్ ఓవరీస్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఓవరీ, రైట్ సైడ్ ఒక ఓవరీ. సో ఆ రెండింటిని కలిపి ఒక పెయిర్. పెయిర్ అంటే జత. ఓకే, ఆ జతలో మనకి ఎన్ని ఓవరీస్ ఉంటాయి, 2 ఓవరీస్. కాబట్టి a pair of ovaries we are calling. And what is the location of this pair of ovaries అంటే we have to write this one. ఈ ovaries మనకి ఫీమేల్ బాడీలో ఎక్కడ ఉంటాయి అంటే జస్ట్ నియర్ టు హిప్స్ అండ్ జస్ట్ బిలో టు ద అబ్డామిన్. అబ్డామిన్ కి డౌన్ లోను హిప్స్ కి దగ్గరలో ఉన్నటువంటి 2 పెయిర్ ఆఫ్ ఓవరీస్ అని ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ దిస్ పెయిర్ ఆఫ్ ఓవరీస్. అసలు ఈ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అంటే అటొక ఓవరీ ఇటొక ఓవరీ ఉంటుంది చెప్పుకున్నాం, అవునా కదా. ఈ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు రిలీజ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవునా కదా, ఒక రిలీజ్ అన్న వర్డ్ ఉంది, అవునా కదా. రిలీజ్ అంటే ఏంటి, దే ఆర్ గోయింగ్ టు ఎమిట్ అవుట్, లేదా దే ఆర్ గోయింగ్ టు సెక్రీట్, ఆర్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్, ఆర్ దే ఆర్ గోయింగ్ టు సెండ్ అవుట్. అంటే ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్లో వస్తాయి. అంటే అటొక ఓవరీ ఇటొక ఓవరీ రెండు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఏ ఓవా ఆర్ ఓవం. ఓకే, ఈ ఓవరీస్ రిలీజ్ చేసే సబ్స్టెన్స్ ఏమంటామండి మనం, ఓవం అని అంటాం. సో ఓవా అండ్ ఓవం బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ సేమ్. ఓవా అంటే ఇంగ్లీష్లో సింగులర్లో అయితే ఓవా అంటాం, ప్లూరల్లో అయితే ఓవం అంటాం. ఓకే, సో దీన్నే మనం ఎగ్ అని కూడా అంటాం. సో బయాలజికల్ సైన్స్ కాన్సెప్ట్లో ఓవా ఆర్ ఓవం, ఓవా ఈజ్ ద సింగులర్ వర్డ్, ఓవం ఈజ్ ద ప్లూరల్ వర్డ్, అండ్ జనరల్ యూ ఆర్ కాలింగ్ ఇట్ as an egg. ఓకే, సో దాన్ని ఎగ్ అని కూడా అంటాం. సో దిస్ ఓవా ఆర్ ఓవం ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ బై ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ జస్ట్ నియర్ టు హిప్స్ అండ్ జస్ట్ బిలో టు ద అబ్డామిన్. అబ్డామిన్ కి డౌన్ లోను హిప్స్ ప్రాంతంలో ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఆ ఓవరీస్ ఏం రిలీజ్ చేస్తాయండి, ఓవా ఆర్ ఓవం. సింప్లీ ఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ as ఎగ్. అయితే ఈ ఓవరీస్ ఏ రిలీజ్ చేస్తాయని చెప్పుకున్నాం మనం, ఓవా రిలీజ్ చేస్తాయి. అంటే ఆ ఓవరీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఓవరీ అండ్ రైట్ ఓవరీ, ఈ రెండు ఓవరీస్ మనం తీసుకుంటే ఈ ఓవరీ అండ్ ఈ ఓవరీ, ఏదో ఒక ఓవరీ మనకి ఖచ్చితంగా మనకి ఏం రిలీజ్ చేయాలని చెప్పుకున్నాం, ఓవా రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేసినటువంటి ఓవా ఏదైతే ఉందో అది ట్రావెల్ చేయడానికి ఒక పాత్, ఒక ట్యూబ్ కావాలి, అవునా కదా. ఆ ట్యూబ్ అంటే ఓవరీ అన్నది
ఓవమ్ని రిలీజ్ చేసినప్పుడు లేదా ఓవమ్ని రిలీజ్ చేసినప్పుడు ఆ రిలీజ్ చేయబడ్డ ఓవం ఏం చేయాలి, అది ట్రావెల్ అవ్వాలి. ట్రావెల్ అవ్వాలంటే దానికి ఒక ట్యూబ్ అంటే దానికి ఒక పాత్ కావాలి. ఆ ట్యూబ్నే మనం ఏమంటాం, ఫాలోపియన్ ట్యూబ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వర్డ్ చూడండి, ఫాలోపియన్, FALLO PIAN, ఫాలోపియన్ ట్యూబ్ అనొచ్చు లేదా డక్ట్ అని కూడా అనొచ్చు, ఫాలోపియన్ డక్ట్ అని కూడా అంటామండి. ఒకటి. సో అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అన్నది ఏం రిలీజ్ చేస్తుంది, ఓవమ్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేయబడ్డటువంటి ఓవం ఏదైతే ఉందో దట్ ఓవం నీడ్ టు బి ట్రావెల్డ్ త్రూ ఎ పాత్ ఆర్ దట్ ఓవం షుడ్ బి ట్రావెల్డ్ త్రూ ఎ ట్యూబ్. దట్ ట్యూబ్ ఈజ్ కాల్డ్ ఫాలోపియన్ ట్యూబ్. కొడిటోనట్. సో అయితే ఆ ఓవా లేదా ఓవం ఆర్ ఎగ్ అది రిలీజ్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలంటే మనకి యుటెరస్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, UTERUS, యుటెరస్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది. సో ఈ యుటెరస్కి ఏమవుతుందంటే ఇక్కడ రిలీజ్ చేయబడ్డ ఓవం లేదా ఓవా ఏదైతే ఉందో అది మనకి ఎక్కడ రీచ్ అవ్వాలి, యుటెరస్ దగ్గర రీచ్ అవ్వాలి. అయితే ఇదే టైంలో మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనకి మీరు అబ్జర్వ్ చేసిన స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం, ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఓవమ్ని రిలీజ్ చేస్తాయని చెప్పుకున్నాం. అయితే మీకు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, ఏ ప్రాసెస్, ఓవరీస్ అన్నది ఓవమ్ని ఎప్పుడైతే రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుందో ఇమీడియట్లీ మీకు ఇక్కడ యుటెరస్ అన్న ఒక వర్డ్ చూడండి, UTERUS. యుటెరస్ అనేది ఏమవుతుందంటే దాని చుట్టూరు అన్నటువంటి వాల్స్ ఉంటాయి. యుటెరస్ చుట్టూరు ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో అది థిక్గా అవుతుంది. థిక్గా అంటే మందంగా తయారవుతుంది. అంటే అప్పటి వరకు తినిగా ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో యుటెరస్ వాల్, ఆ యుటెరస్ వాల్ సడన్గా అది ఏమవుతుంది మనకి కొంచెం థిక్గా ఎన్లార్జ్ అవుతుంది. ఎప్పుడు, వెన్ ఎవర్ ఓవరీస్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఓవం అట్ ద సేమ్ టైమ్ ద వాల్స్ ఆఫ్ ద యుటెరస్ ఆర్ గోయింగ్ టు బి థిక్కెండ్. థిక్కెండ్ అంటే కొంచెం మందంగా అవుతాయి. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఏం రిలీజ్ చేస్తుంది, ఓవం రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన ఓవము దేని ద్వారా ట్రావెల్ అవుతుంది, ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అవుతుంది. అవునా కదా, అంటే ఆ రిలీజ్ చేయబడ్డ ఓవం ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అయ్యి దట్ ఎగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీచ్ టు ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్. అంటే అక్కడ ఎగ్ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి ఓవం లేదా ఎగ్ అన్నది అది ట్రావెల్ అవుతూ ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఇట్ షుడ్ రీచ్ ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్. ఆ వాల్స్ ఆఫ్ ద యూటెరస్కి రీచ్ అవ్వాలి. ఆ యూటెరస్ కనుక అది రీచ్ అవ్వాలంటే ఆ ఎగ్ని యూటెరస్ అనేది రీచ్ చేసుకోవాలి. రీచ్ చేసుకోవాలంటే ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్ షుడ్ బి థిక్ అండ్, ఎంత మందంగా ఉంటే అక్కడ రిలీజ్ చేయబడినటువంటి ఓవంని ఈ యూటెరస్ అనేది మనకి క్యాచ్ చేయడం జరుగుతుంది. గట్ ఇట్ అన్నాడు. సో ఆ ప్రాసెస్ని మనం ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఎగ్ అని చెప్తామండి. గట్ ఇట్ అన్నాడు. సో ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఎగ్ అంటే ఏంటి దాని మీనింగ్, సో వెన్ ఎవర్ ద ఓవా ఆర్ ఓవం ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ బై ఎ పెయిర్ ఆఫ్ ఓవరీస్ through fallopian tube, that egg or ova it should be reach to the walls of the యుటెరస్. అంటే ఆ ఎగ్ ఎక్కడికి రీచ్ అవ్వాలి, మనకి వాల్స్ ఆఫ్ ద యూటెరస్కి రీచ్ అవ్వాలి. ఆ వాల్స్ ఆఫ్ ద యూటెరస్కి రీచ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాం, ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఎగ్ అని చెప్పొచ్చు, లేదా ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని కూడా అంటారండి. ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఆ ఓవం ఏదైతే ఉందో దట్ ఓవం షుడ్ రీచ్ ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్ అని అర్థం. సో ఎప్పుడైతే మనకి ఈ యూటెరస్ వాల్స్ రీచ్ అవుతుందో దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. అప్పటి నుంచి ఫీమేల్స్ మనకి గర్భం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో దాన్నే మనం గర్భధారణ అంటూ ఉంటాం. అంటే ఫీమేల్స్కి ఎస్పెషల్లీ గర్ల్స్ అవ్వచ్చు, ఫీమేల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే గర్భం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ గర్భం అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అన్నది ఓవంని ఫాలోపియన్ ట్యూబ్లో రిలీజ్ చేసి అది ఎక్కడికి పంపిస్తుంది, మనకి యూటెరస్ వాల్స్కి పంపిస్తుంది. ఆ యూటెరస్ వాల్స్ ఆ టైంలో ఏమవుతాయని చెప్పుకున్నాం, ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్ ఆర్ గోయింగ్ టు బి థిక్ అండ్. థిక్ అండ్ అంటే కొంచెం మందంగా తయారవుతాయి. ఎందుకు మందంగా తయారవుతాయి అంటే దే నీడ్ టు రిసీవ్ దట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్. ఆ ఎగ్ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకోవాలంటే ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్ షుడ్ బి థిక్ అండ్. సో ఇప్పుడు ఇదంతా జరుగుతుంది అంటే దట్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీచ్ టు ద యూటెరస్ వాల్స్. ఎప్పుడైతే మనకి యూటెరస్ వాల్స్ రీచ్ అయిందో దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో అందుకని ఎప్పుడైతే ఈ పిల్లలు ఏమంటే ఎస్పెషల్లీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అందుకే మెచ్యూరిటీ లెవెల్స్ రాకుండా మ్యారేజెస్ చేయకూడదు. మెచ్యూరిటీ లెవెల్స్ రాకుండా వాళ్ళకి మ్యారేజ్ చేస్తే మనకి ఈ ప్రాసెస్ అంతా డెవలప్ అవ్వదు. ఆఖరికి రేపన్న రోజు గర్భం అనేది వాళ్ళు దాల్చినా కూడా ఆ బేబీకి కానీ మదర్కి కానీ మనం గ్యారంటీ ఇవ్వలేం. అందుకని ఆ మెచ్యూరిటీ అంటే ఒక్కసారి బాడీ అనేది మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ 28 డేస్కి మనకి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. దాట్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ మెన్స్ట్రువల్ సైకిల్.
వాట్ ఇట్ సో ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఫర్ ఎవ్రీ 28 to 30 days, అంటే దీన్నే మనం నెలసరి లేదా ఇంగ్లీష్లో మనం పీరియడ్స్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. ఈ 28 to 30 డేస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. దట్ సైకిల్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మెనిస్ట్రువల్ సైకిల్. గాట్ ఇట్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి 2 పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. ఆ 2 పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఏం రిలీజ్ చేస్తాయి, ఓవమ్ రిలీజ్ చేస్తాయి. దట్ ఓవమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎగ్. అయితే ఆ ఓవరీస్ ఓవమ్ని రిలీజ్ చేసినప్పుడు ఏ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అవుతాయి, ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ అయ్యి దే నీడ్ టు రీచ్ ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్. అయితే ఆ టైంలో మనకి ఏ టైము, ఈ ఓవరీస్ అన్నవి ఓవమ్ రిలీజ్ చేసే టైంలో అట్ ద సేమ్ టైం ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్ ఆర్ గోయింగ్ టు బి థిక్ ఎండ్. ఎందుకు థిక్ ఎండ్ అవుతాయి అంటే, ఎందుకు మనకి కొంచెం థిక్ ఎండ్గా అనిపిస్తాయి అంటే, దే నీడ్ టు రిసీవ్ దట్ ఎగ్ in order to get fertilization. Fertilization జరగాలంటే దట్ ఎగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ఓవరీస్, దే షుడ్ బి ఫ్యూజ్డ్ విత్ ద యూటెరస్ అండ్ ఇట్ షుడ్ బి రీచ్ ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్. ఎప్పుడైతే మనకి యూటెరస్ వాల్స్కి ఆ ఎగ్ అనేది రీచ్ అవుతుందో దట్ ఎగ్ ఈ సెట్ టు బి ఫెర్టిలైజ్డ్ ఎగ్, లేదా దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం. సో వెన్ ఎవర్ దిస్ ఫెర్టిలైజేషన్ స్టార్ట్స్, ఇట్ ఇండికేట్స్ ద ప్రెగ్నెన్సీ లెవెల్స్ ఇన్ ద ఫీమేల్స్. గాట్ ఇట్ అన్నాడు. సో అప్పటి నుంచి మనకి ఆ అమ్మాయిలు లేదా గర్ల్స్లో మనకి ప్రెగ్నెన్సీ అంటే రేపటి రోజు మ్యారేజ్ చేసినా కూడా వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇది అంతా జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెనిస్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వాలి. గాట్ ఇట్ అన్నట్టు. సో అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇది కనుక జరగకపోతే అంటే ఏంటి, ఇప్పుడు మెనిస్ట్రువల్ సైకిల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫర్ ఎవ్రీ ఎన్ని డేస్ జరుగుతుందని చెప్పుకున్నాం అండి, 28 to 30 days. అందుకే దీన్ని మనం నెలసరి లేదా పీరియడ్స్ టైం అని చెప్పి అంటూ ఉంటాం, అవునా కదా. ఇది అంతా కూడా మనకి 28 to 30 డేస్కి ఒకసారి ఇది సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా రిపీట్ అవ్వకపోతే, ఓకే, అలా రిపీట్ అవ్వకపోతే ఇక్కడ చూడండి, మీకు బాక్స్లో ఒక సెపరేట్గా నోట్ కనబడుతుంది, అవునా కదా. ఇన్ కేస్ చూడండి ఇక్కడ, ఇన్ కేస్ ఇఫ్ ఫెర్టిలైజేషన్ డు నాట్ అక్కర్. ఫెర్టిలైజేషన్ డు నాట్ అక్కర్ అంటే ఏంటి, ఇప్పటివరకు మనకి ఫెర్టిలైజేషన్ జరిగింది అంటే, ఇక్కడ ఫెర్టిలైజేషన్ కనుక జరగకపోతే, ఫెర్టిలైజేషన్ కనుక జరగకపోతే అంటే దాని మీనింగ్ ఏంటి, ఓవరీస్ ఓవమ్ రిలీజ్ చేస్తాయి. బట్ ఈ ఓవమ్ అన్నది ఫెర్టిలైజేషన్ జరగట్లేదు అంటే యూటెరస్ వాల్స్కి రీచ్ అవ్వదు, అవునా కదా. అంటే మెనిస్ట్రువల్ సైకిల్ అంటే ఏం జరగాలి మనకి, ఈ ఓవము ఇట్ షుడ్ రీచ్ ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే యూటెరస్కి డెవలప్ అంటే రీచ్ అవుతుందో దట్ ఇండికేట్స్ ద ప్రెగ్నెన్సీ లెవెల్స్. అంటే అక్కడి నుంచి మనకి గర్భధారణ జరుగుతూ అంటే ఫామ్ అవుతూ జరుగుతుంది. అంటే దీని మీనింగ్, ఒకవేళ ఓవమ్ కనుక యూటెరస్ వాల్స్కి రీచ్ అవ్వకపోతే ఫెర్టిలైజేషన్ జరగనట్టే కదా, అది దాని మీనింగ్. ఇన్ కేస్ ఈ ఫెర్టిలైజేషన్ డు నాట్ అక్కర్, ఏమవుతుంది, ఎగ్ ఆర్ ఓవమ్ అంటే ఎగ్ లేదా ఓవమ్ ఏం జరుగుతుందంటే, ఎగ్ ఆర్ ఓవమ్ అండ్ వాల్స్ ఆఫ్ యూటెరస్ విల్ షెడ్ ఆఫ్, ఎస్హెచ్ఈడి చూడండి, షెడ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్, అవునా కదా. అంటే ఎప్పుడైతే మనకి ఫెర్టిలైజేషన్ జరగదో, జరగని టైంలో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఓవమ్ ఏదైతే ఉందో ఆ ఓవమ్ ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పాం, ఓవరీస్ రిలీజ్ చేస్తాయి. ఆ ఓవమ్ అన్నది యూటెరస్ వాల్స్కి రీచ్ అవ్వకపోతే అంటే ఫెర్టిలైజేషన్ జరగకపోతే, ఇక్కడ ఉన్నటువంటి ఓవము, ఇక్కడ ఉన్నటువంటి యూటెరస్ వాల్స్ ఏమవుతాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్ రూపంలో మనకి ఫీమేల్ బాడీ నుంచి బయటకు రావడం జరుగుతుంది. సో దాన్నే మనం మెనిస్ట్రుయేషన్ అని చెప్తూ ఉంటాం. మెనిస్ట్రుయేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మెనిస్ట్రువల్ సైకిల్. మెనిస్ట్రువల్ సైకిల్ సరిగ్గా జరగకపోతే, అంటే దీన్నే మనం గైనకాలజిస్ట్ అంటే డాక్టర్స్ ఏమని చెప్తూ ఉంటారంటే, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు లేదా నెలసరి సరిగ్గా రానప్పుడు అంటే ఫెర్టిలైజేషన్ సరిగ్గా జరగట్లేదని అర్థం. అంటే నెలసరి సరిగ్గా రావట్లేదు లేదా పీరియడ్ సరిగ్గా రావట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆ ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది మనకి యూటెరస్ వాల్స్కి రీచ్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అంటే ఓవరీస్ ఓవమ్ రిలీజ్ చేస్తున్నాయి, బట్ దట్ ఓవమ్ అన్నది మనకి యూటెరస్ వాల్స్కి రీచ్ అవ్వట్లేదు. అందుకని ఏమవుతుంది, మనకి ఆ వాల్స్ ఏమో థిక్కెన్ అయిపోయి ఆ పెయిన్ వల్ల ఏమవుతుంది, మనకి ఆ యూటెరస్ వాల్స్ అలాగే ఎగ్ అనేది మనకి బ్లీడింగ్ రూపంలో మనకి పోతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ రూపంలో మనకి పోతున్నప్పుడు మనకు కొంచెం మెనిస్ట్రుయేషన్ అంటుంది కాన్సెప్ట్. గొట్ ఇట్ అన్నాడు. సో ఆ కాన్సెప్ట్ని మనం మెనిస్ట్రుయేషన్, ఓకే, ఆ కాన్సెప్ట్ మనం ఏమంటాం, మెనిస్ట్రుయేషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఫెర్టిలైజేషన్ కనుక జరగకపోతే. ఫెర్టిలైజేషన్ జరగట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, ఓవమ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రీచ్ టు ద వాల్స్ ఆఫ్ ద యూటెరస్. ఓవమ్ వాల్స్ ఆఫ్ యూటెరస్కి రీచ్ అవ్వకపోతే దాన్ని మనం ఫెర్టిలైజేషన్ జరగలేదు అని చెప్తాం. ఎప్పుడైతే జరగలేదో ఓవమ్ అండ్ వాల్స్ ఆఫ్ ద యూటెరస్ అనేవి షెడ్ ఆఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్ రూపంలో మనకి బయటకు రావడం జరుగుతుంది. దట్ కాన్సెప్ట్ ఆఫ్ బ్లీడింగ్ when if fertilization do not occur, that concept is called menstruation. సో menstrual cycle కి menstruation తేడా అర్థమైంది కదా. menstrual cycle అనేది అది రిపీటెడ్గా ఫీమేల్ బాడీలో జరుగుతుంది ఎవ్రీ 28 to 30 days. గాట్ ఇట్ అన్నారు. సో 28 to 30 daysకి వచ్చేటప్పటికి ఎవరైతే మెచ్యూర్ అయినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళ బాడీలో జరుగుతుంది. అయితే ఇందులో మీకు ఇక్కడ 2 words కనబడుతుంది చూడండి, మెన్ ఆర్క్ అండ్ మెనోఫేజ్.
మెన్ ఆర్క్ అండ్ మెనోఫేజ్ అని మీకు టూ వర్డ్స్ కనబడుతున్నాయి, అవునా కదా. మెన్ ఆర్క్ అంటే ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మినిస్ట్రువల్ సైకిల్. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మినిస్ట్రువల్ సైకిల్ అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఫీమేల్స్లో అంటే ఎస్పెషల్లీ గర్ల్స్లో ఈ 10 to 12 years మధ్య అంటే వెన్ దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద ఏజ్ ఆఫ్ అడాల్సెన్స్. అడాల్సెన్స్కి స్టేజ్కి రీచ్ అవుతున్న టైంలో వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ స్టార్ట్ అయ్యి ఆ మెనిస్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యే స్టేజ్ని మెన్ ఆర్క్ అంటూ ఉందండి. ఏమంటుందని? మెన్ ఆర్క్, MENARCHE, మెన్ ఆర్క్. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మెన్. మెన్ అంటే అక్కడ మెన్స్ట్రువల్ సైకిల్. మెన్స్ట్రువల్ సైకిల్ యొక్క స్టార్టింగ్ పాయింట్నే మెన్ ఆర్క్ అంటాం. ద స్టేజ్ ఇన్ విచ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ బిగిన్స్ వెన్ ద ఫీమేల్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద ఏజ్ ఆఫ్ 10 to 12. దట్ ఈస్ కాల్డ్ మెన్ ఆర్క్. అది 10 to 12 years మధ్య అది మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఫీమేల్స్లో స్టార్ట్ అవుతుంది. దట్ స్టార్టింగ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ మెన్ ఆర్క్. అది 28 to 30 days వరకు అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 28 to 30 days దట్ మెన్స్ట్రువల్ సైకిల్ విల్ స్టార్ట్స్ రిపీటింగ్ ఫర్ ఎవ్రీ 28 to 30 days వెన్ ద మెనార్క్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. సో మెనార్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాము? 10 to 12 years మధ్య గర్ల్స్ ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్స్ అన్న బాడీలో డెవలప్ అవుతాయో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే 10 to 12 years మధ్య వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ పొందుతారో then the menarche is going to be started. And it indicates that the menstrual cycle is going to be started in the bodies of the females at the age of 10 to 12. That starting stage is called menarche. అది ఎప్పుడు? ఫర్ ఎవ్రీ 28 to 30 days అది ఎవ్రీ మంత్కి రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ అని చెప్తూ ఉంటాం. అది ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? 45 to 50 years వరకు. అంటే అడాలసెన్స్లో స్టార్ట్ అయ్యి ఇంచుమించు కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు ఆ ఫీమేల్ బాడీలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఫర్ ఎవ్రీ 28 to 30 days ఒకసారి ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఆ సైకిల్ రిపీట్ అవ్వకపోతే మనకి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఫర్ ఎవ్రీ 28 to 30 days ద మెన్స్ట్రువల్ సైకిల్ ఈస్ గోయింగ్ టు బి రిపీటెడ్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రిపీటెడ్ ఇట్ ఫార్మ్స్ లీడ్ టు ద బ్లీడింగ్. దాన్ని మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మెన్స్ట్రువల్ సైకిల్ అంటే వెన్ ద ఫీమేల్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 10 to 12 years. That starting stage is called menarche and the ending phase is called menopause. పాజ్ అంటే ఏంటి? ఆగిపోవడం. ఓకే, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయితే మెన్ ఆర్క్ అంటాం. సో మెన్ ఆర్క్ అంటే స్టార్టింగ్ ఏజ్ ఎంత? 10 to 12. అలాగే మెనోఫేజ్, మెనోపాజ్ అంటే ఏంటి? ఆ మెన్స్ట్రువల్ సైకిల్ పాస్ అయిపోవడం అంటే ఆగిపోవడం. అది ఎప్పుడు జరుగుతుంది? 45 to 50. సో మెనార్క్ అండ్ మెనోఫేజ్, మెనోపాజ్. అర్థమైంది కదండి. సో మెనార్క్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 to 12. అండ్ అలాగే మెనోపాజ్ ఈజ్ నథింగ్ బట్ ఎండింగ్ స్టేజ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ అట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50. So this is the basic concept that is related to female reproductive system and menstrual cycle, menstruation, menarche and menopause. మనకి బిట్స్లో అడుగుతూ ఉంటాడు. సో మెనోపాజ్ ఏ ఏజ్లో జరుగుతుంది అంటే 45 to 50. మెన్ ఆర్క్ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందంటే 10 to 12. అలాగే వన్ మోర్ క్వశ్చన్ అడుగుతాడు, డిఫైన్ మెనోపాజ్ అండ్ డిఫైన్ మెన్ ఆర్క్ అంటాడు. సో మెన్ ఆర్క్ అంటే ఏంటి, మెనోపాజ్ అంటే ఏంటి? సో మెనార్క్ ఈజ్ నథింగ్ బట్ ద స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ వెన్ ద ఫీమేల్స్ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్, అంటే స్టార్ట్ ఏజ్ స్టేజ్. అండ్ మెనోపాజ్ ఈజ్ నథింగ్ బట్ ఎండింగ్ స్టేజ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50. So in the next session we shall concentrate on the ఎంటైర్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో యాక్చువల్లీ ఇప్పటివరకు చెప్పింది మీకు ఈ డయాగ్రామ్లో మీకు కనబడుతుంది. ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ దిస్ వన్, దీన్నే మనం ఇక్కడ డయాగ్రమెటిక్ రూపంలో చూపిస్తున్నాం. గాట్ ఇట్? సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఫీమేల్ బాడీలో మనకి నియర్ టు హిప్స్, అంటే ఈ హిప్స్ అంటే ఈ పిర్రల భాగంలో మనకి ఈ పైన మనకి పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయని చెప్పుకుంది. ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ అంటే చూడండి, ఇక్కడ ఒక ఓవరీ, ఇక్కడ ఒక ఓవరీ. సో ఇక్కడ మీకు ఓవరీ అని రాసి ఉంటుంది. సో అవి రెండు ఉంటాయి కాబట్టి పెయిర్ ఆఫ్ ఓవరీస్. అవి ఏం రిలీజ్ చేస్తాయని చెప్పుకున్నామండి? ఓవా ఆర్ ఓవం. అంటే ఆ ఓవరీ అన్నది ఓవం రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేయబడ్డటువంటి ఓవం దేని ద్వారా ట్రావెల్ అవుతుంది? మీకు మధ్యలో ట్యూబ్ కనబడుతుంది చూడండి, ఆ ట్యూబ్ని ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓవరీస్ ఏం రిలీజ్ చేస్తాయి? ఓవం రిలీజ్ చేసి ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా మీకు యూటరస్ చూడండి, యూటరస్ వాల్స్కి రీచ్ అవ్వాలి. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫెర్టిలైజేషన్. గాట్ ఇట్? సో పెయిర్ ఆఫ్, మీరు అబ్జర్వ్ చేసి పెయిర్ ఆఫ్ ఓవరీస్, this is the fallopian tube in which the sperm is going to be transported and it should reach the walls of the uterus so that it is going to be set as a fertilized egg. అది జరగకపోతే menstruation in the form of bleeding, అంటే ఎగ్ అంటే ఓవము అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్స్ ఆఫ్ యూటరస్ అని బ్లీడింగ్ రూపంలో షెడ్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ దట్ ఈస్ అబౌట్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెన్స్ట్రువల్ సైకిల్. గాట్ ఇట్? సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.